హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కోడిగుడ్ల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఈజీగా చేసుకునే వంటలో ఇదొక పులుసు. ఇప్పుడు వీటికి కావలసిన మసాలాలు: ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చిశనగపప్పు, ఏడుశనగగుళ్ళు, కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 50 గ్రాముల చింతపండు తీసుకోండి. ఒక 3 టమాటాలు, ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని 2-3 పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకోండి. మనం గుడ్లు ఒలుసుకొని ఆ గుడ్లు ఒలిసిన తర్వాత అవి వేపుకోవాలి. ముందు మసాలాలు వేపుకోవాలి దోరగా. పొడి మసాలా చేసుకోవాలి కాబట్టి అవి స్టవ్ మీద దోరగా వేపుకోవాలి. అటు ఇటు తిప్పాలి, ఒకేసారి అలా ఉంచకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు అట్లా బాగా వేపుకోవాలి. ఆ సన్న సెగ మీదే వేపుకోండి. ఎక్కువ సెగ పెడితే అవి మాడిపోతాయి. నువ్వులు, అవి ధనియాలు ఇవన్నీ కొద్దిగా లైట్గా సిమ్లో పెట్టుకొని వేపుకోండి. అలా వేపుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత తీసి మళ్ళీ పక్కన పెట్టుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. బాగా దోరగా వేపితే మంచి స్మెల్ వస్తాయి. దాల్చిన చెక్క, లవంగాయి అన్నీ వేసుకొని వేపుకోవాలి. కొద్దిగా నూనె పోసుకొని ఆ గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టాం కదా, ఆ పెంకులు తీసి ఆ కొద్దిగా నూనెలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఆ పసుపు బాగా ఈ గుడ్లకు పట్టాలి. అందుకే అవి అందులో వేసుకుంటే బాగా వాటికి ఉప్పు, కారం పడతాయి. కొద్దిగా చీల్చి గుడ్డు అలా నూనెలో వేసుకోండి. ఆ గుడ్లు బాగా అలా వేగాలి. వేగితే అప్పుడు 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకో, అవి బాగా పిళపిళ వేగుతాయి. చూపిస్తా ఫ్రెండ్స్, కాసేపు మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి వాటికి ఉప్పు, కారం బాగా పడతాయి, బాగా వేగిపోతాయి. చూపిస్తాను మళ్ళీ. ఒక 5 నిమిషాలు మూత పెట్టి చూపిస్తా. ఇప్పుడు చూస్తాము. చూడండి ఎలా వేగిపోయినాయో. మళ్ళీ రెండో వైపు కూడా అలా వేపుకుందాం. అలా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒకసేపు మూత పెడదాం. 5 నిమిషాలు అవసరంలా, ఒక నిమిషం అలా వేగిపోద్ది. నిమిషంలో చూసారా? ఇక అంతే. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద 2 గిన్నెలు నూనె పోసుకొని తాలింపు పెట్టుకుందాం కూరకి. అలా 2 గిన్నెలు నూనె పోసుకొని మన ఎండుమిరపకాయలు తాలింపులు అన్నీ వేసేసుకోవాలి. ఇందులో నూనె కాగిన తర్వాత నూనె కొద్దిగా వేడయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసేసుకొని అవి బాగా వేగేదాకా ఉండాలి. బాగా అవి దోరగా వేగితే అప్పుడు ఉల్లిపాయలు కోసుకున్నాయి వేసుకుందాం. అందులో బాగా వేగాలి. తాలింపు ఎండుమిరపకాయలు బాగా వేగితే మనకి అంత కూర రుచి వస్తుంది, రుచిగా ఉంటుంది కూర. అవి అలా వేగిన తర్వాత పక్కన ఉల్లిపాయ పచ్చడిగా కోసుకున్నాం కదా, ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని కోసుకున్నాను సన్నగా. ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి పక్కన పెట్టుకున్నా. ఇవి మాదిరిగా వేగినవి. ఇప్పుడు అట్లా ఉల్లిపాయ పచ్చడిగా వేసుకుందాం. వేగిపోయినాయి ఫ్రెండ్స్, చూసారుగా? అలా వేగాలి దోరగా. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకొని ఈ ఉల్లిపాయ మగ్గేదాకా చూడాలి. కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గాలి. మనం ఈ తొందరగా మగ్గాలంటే పసుపు, ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. తొందరగా మగ్గాలి కదా మనకు. అవి వేసుకుంటే కాసేపు తిప్పేసి మూత పెట్టుకుందాం. తొందరగా మగ్గిపోతాయి.
స్పూన్ పసుపు, ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా అట్టే తిప్పుకోవాలి. అలా తిప్పుకొని ఈ ఉప్పు పసుపు బాగా పట్టించేసేసి అటు ఇటు తిప్పేసి మూత పెట్టుకుందాం. ఇవి 10 నిమిషాలు మగ్గాలి. మగ్గితే తొందరగా అవి ఉల్లిపాయ పచ్చడిగా బాగా మగ్గితే కూర అంత రుచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన టమాటాలు ఉన్నాయి, ఒక 3 టమాటాలు వేసుకుందాం. ఆ టమాటాలు బాగా ఇప్పుడు పొడి మసాలాలు వేపాం కదా, అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా పొడి రావాలి, మెత్తగా పొడి అయిపోవాలి. నేను ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటాను. మీరు కూడా చూసి ఎలా చేసుకోవాలో చూపించాను కదా, మీరు కూడా అది మసాలా రెడీ తయారు చేసుకోండి. ఇప్పుడు 2-3 టమాటాలు ఉంటే 2 చిన్నవి 2 చాలు. 2-3 టమాటాలు ఉంటే వేసేసుకోండి. వేసుకొని అవి కూడా మగ్గాలి కాసేపు. బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాకి అన్నీ మగ్గిపోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడదాం. చూసారా, అలా మగ్గిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. సరిపడా కారం, 2 స్పూన్లు కారం వేసుకుందాం. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను, మీరు చూసి వేసుకోండి. తక్కువ తింటే తక్కువ, కారం ఎక్కువ తినేవాళ్ళకి ఎక్కువ వేసుకోండి. ఇలా నేను 2 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూన్ ఏమో ఉప్పు వేసుకోండి. కొద్దిగా వేసాం కదా ఇందాక, చూసి వేసుకోండి. ఇప్పుడు అలా ఉప్పు వేసేసుకొని మళ్ళీ కాసేపు మూత పెడతాం. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పిసుక్కొని బాగా మెత్తగా గుజ్జు వచ్చేదాకా రసం తీసుకోండి. ఆ రసం పోసుకుంటే చాలు. మీరు చూసారా, పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఆ రసం పోసేసేయండి. ఆ చిక్కటి చింతపండు గుజ్జు పోసుకొని ఇప్పుడు ఉప్పు కారం ఎలా ఉందో చూసుకోండి. బాగా తిప్పి గంటితో ఉప్పు ఎక్కువ, నేను పులుపు బాగా ఎక్కువ ఉందని కొద్దిగా వాటర్ కలుపుతున్నాను. మీరు పులుపు తినేవాళ్ళు అయితే కొద్దిగా చింతపండు తగ్గించుకోండి. నాకు పులుపు ఎక్కువైంది, కొద్దిగా నేను వాటర్ పోసాను ఆ పులుసులో. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. ఇది గుజ్జుగా తయారయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసారా, అలా రావాలి, బాగా దగ్గరికి రావాలి, గుజ్జుగా. ఇప్పుడు మనం ఏ పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు వేసేద్దాం. అందులో వేసేసి మనం గరం మసాలా నూరు పక్కన పెట్టుకున్నాం కదా, అవి 1 స్పూనున్నర వేసుకోండి. అలా తిప్పేసేసేసి ఇప్పుడు మసాలా వేసేసుకుంటే చాలు. అల్లం వెల్లుల్లిపాయలు ఏం అవసరం లేదు. మీకు మర్చిపోయే చెప్పడం, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి గరం మసాలాలో. నేను వీడియో మీకు రాలేదు, నేను తర్వాత చూపిస్తా. తర్వాత వెల్లుల్లిపాయలు వేసిన వీడియో, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని నేను పొడి మసాలా చేశాను. మీరు కూడా వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఆ మసాలాల్లో 2 ఎల్లుల్లిపాయ గర్భాలు వేసుకోండి. 2 ఎల్లుల్లిపాయలు పాయలు వేసుకోండి. ఏవి పొట్టు తీసుకొని వేసుకుంటారో అలాగే వేసుకున్నా పర్వాలా. ఇప్పుడు అది 1 స్పూనున్నర వేసుకున్నాను నేను. ఎక్కువే వేసుకోవాలి, 2 స్పూన్లు వేసుకుంటే మనకి కూర మంచి రుచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయలు ఏం అవసరం లేదు. ఈ పొడి మసాలా వెల్లుల్లిపాయలు ఉంటాయి కాబట్టి మనం అల్లం వేసుకో అవసరంలా. ఇది ఒక రకం కోడిగుడ్ల పులుసు. చూసారా ఫ్రెండ్స్, ఎలా చేశానో.
మీరు కూడా ఇలాంటి వంట చేసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉప్పు కారం జాలిపోతే వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ కోడిగుడ్లు ఇది ఒక రకం పులుసు. చూసారుగా, ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయింది. దగ్గరికి వచ్చింది చూసారా, ఇలా రావాలి. చూసారా, గిన్నెలో పెట్టి చూపిస్తున్నా మీకు. ఇదే సేమ్ ప్రాసెస్తో మీరు చేసుకోండి. సరే, మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వంటలు ఎలా ఉన్నాయో. సరే, ఉంటా ఫ్రెండ్స్.